ఆహా సూపర్గా ఉంది కృప. బాగుంది. తిను రా తినయా రా నా కోసం ఇంత కష్టపడి వంట చేసావు. ఫైవ్ స్టార్ హోటల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఉందో లేదు కృపా? ఉన్నా? ఏం చేస్తున్నావు? ఏం కూర? కూర చేసావు? ఎంత ఆస్తి వస్తున్నాను తెలుసా? నిన్న పుట్టగొడుగులు తెచ్చాం కదా, వాటితో బిర్యానీ చేపిద్దామని వస్తా ఉన్నా. ఏం కూర? ఏం కూర చేసావు? తీగూరా? గుత్తి వంకాయ. బాగుంటది బిర్యానీలకే, బాగుంటది. తినొచ్చా? ఓకే, ఇంకేమైతే పుట్టగొడుగులతో బిర్యానీ చేసేయి. ఇది ఫ్రెండ్స్, కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకైతే దొరకట్లేదు, కందిపోతున్నాయి కృపయ్యో. ఓ అంత పెట్టుకొని చూడిది. సరేని కృప, ఇంట్లో ఏం చేస్తావంట? త్వరగా చెయ్యి, 10 దాటిందంటే అస్సలు ఉండలేము ఇంట్లో, ఉడికిపోతాం. అందుకే చెప్తున్నా, ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అదరగొట్టాలి, ఎడ చేస్తావు? తెచ్చు ఎరగట్ల సరేని సరిగ్గా ఉన్నాయి. సర్వేపల్లిలో ఎరగట్లేవు, సరిగ్గా తెచ్చుకున్నా. ముక్కలు కూడా పెద్ద ముక్కలు పడుతున్నాయి చూడు. బిర్యానీకి ఎట్టే ఉండాల. సరేని సరిగ్గా ఉన్నాయి ఎడ్ల వరకు. కొత్తిమీర ప్రతి కూరలో పడాల్సిందే. ప్రతి కూరలో ఏమో కానీ బిర్యానీ అయితే బాగుంటది, దీంట్లో వేయాలి తప్పదు. మసాలా కూరలకైతే కేక సూపర్గా ఉంటాయి, కానీ కోసేటప్పుడే స్మెల్ అదిరిపోద్ది. అది భలే ఉంటుంది. కృప చూడండి అండి, ఇదిగో ఈ వంటకు కావాల్సిన సామానానికి కృపా డబ్బులు అనమాట. కృప ఏంటంటే లైనింగ్లు తెచ్చుకోవాలని, లైనింగ్లా నేను డ్రెస్సులు కుట్టుకుందామని లైనింగ్లు తెచ్చుకుందామని ఎత్తి పెట్టుకున్నా. ఆ డబ్బులు అయితే ఈ వంటకైతే ఖర్చు చేసేసా నేను. అందుకని బాధపడతా ఉంది, నాకు డబ్బులు ఇవ్వాలి నువ్వు, నేను లైనింగ్లు కొట్టుకోవాలి. గుంటూరు ప్రయాణం ఉందండి, మార్చి నెల 6వ తారీఖు మేము టికెట్లు బుక్ చేసుకున్నాం ట్రైన్కి. అక్కడికి ప్రయాణం ఉంది. అక్కడికైతే గొడ్డలైతే తన గొడ్డలు తనే గుట్టుకొని పోవాలంట. డ్రెస్సులే కొట్టాలంట. ఒకదాన్ని గుట్టే కదా, సూపర్గా ఉంది. నువ్వు గుట్టిన డ్రెస్సు మార్కెట్లో పెట్టి అమ్మితే 1500 కంటే ఎక్కువే పలకద్దు అది రేటు. అంత మంచిగా కుట్టావు, మోడల్గా కుట్టావు. అసలు మైండ్ బ్లోయింగ్. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎట్ట కుట్టావు కృప, ఎట్ట మోడల్గా అంటున్నారు. ఆ చీర పాతది, దానికి వేసిన మెయిన్ అంతల పైన బాడీ పార్ట్ అది పాతది. అన్ని పాత అయినా సరే కొత్త డ్రెస్ సూపర్గా ఉన్నది. అసలు ఆ చీర అది ఎట్టుండింది తెలుసు, అదే ఏదో మసేలికి లాగుండింది అది బీరువాలో. అలాంటి దాన్ని నువ్వు డ్రెస్ కుట్టిన తర్వాత దానికి ఎంత ఇలువ పెరిగిపోయిందా. అందుకని కొన్ని ఉన్నాయి అట్లకి, నాకు డబ్బులు ఇచ్చావనుకోను దాన్ని కుట్టేసుకుంటాను. ఒకసారి యూట్యూబ్లో మన యువర్స్ కూడా నువ్వు డ్రెస్ కుట్టేది చూపించకూడదా?
ఒక వీడియో చెయ్యి, బాగుంటుంది. ట్రై చేస్తాను నేను. చేసేస్తే ఇంకేంది ట్రై చేసేదా? ఇంకొకటి ఇక నువ్వు అన్నీ చేసేస్తే ఇంకేం కుడతావు గురుబా? బాగా నేర్చుకొని కుడతావా? దీంట్లో అసలు ఆశ్చర్యం ఏంటంటే అండి, ఒక్క రోజులోనే డ్రెస్ కటింగ్ నేర్చుకుంది, ఒక్క రోజులోనే డ్రెస్ కుట్టేసింది. అది హైలైట్. చూసిన తర్వాత కుట్టితే మాత్రం బాగా వచ్చింది. సూపర్, భలే అదర కొట్టేసావుగా. అందుకని నాకు భలే నచ్చింది. నాకు ఎందుకు నచ్చిందంటే వీడియోలో వేసుకొని చూపిస్తా. ఆ డ్రెస్ నాకు ఎందుకు నచ్చిందో తెలుసా? మనం లవ్లో ఉండేటప్పుడు నీకు తీర్చే నేను ఆ కలర్ అలాంటిది. సరే అప్పుడు ఆ డ్రెస్ కొనడానికి నాకు ఎంత అయింది? 1300 అయింది. 1300 పెట్టి కొనిచ్చా నీకు ఆ డ్రెస్. ఇంకోటి 2 కొనిచ్చా. ఒకటి వచ్చి అంటే 2500 400 ఒకటి. ఇది వచ్చి అంటే 1300. రెండోది ఏం చేసావంటే చందనాకి ఇచ్చేస్తేవి. అది బరువు, అది హెవీ డ్రెస్, అది హెవీగా ఉండేది. బరువు ఉందంటే అది నేను అసలు వేసుకోలే, చూడగానే అర్థమైంది ఇది నేను వేసుకోలేనని. తీసేస్తా. ఏదో కలర్ మారింది, కందిపో ఉంటుందేమో. చాలా లేట్గా దియ్యా పైదంతా ఒలవబల్లే వలిచేసుకోవాలి. లేట్ కాదు అది, వలుచుకోవాలి. వలిస్తేనే బాగుంటుంది. పడింది పని. మర్చిపోయా, మనం ఒకసారి చేస్తున్నాం, కర్రీ చేస్తున్నాం. కర్రీ చేసా, భలే ఉన్నింది కర్రీ. సూపర్గా ఉన్నింది. సూపర్. అది కాదా, అదంతా వలవాలి. ఎందుకు నా చేయి కూడా పడాలేమో. 2 చేతులు పడితేనే, 4 చేతులు పడితేనే తొందరగా అయితే పని. బా చాలా లేట్ అయ్యేట్టుకుంది కురబా. అయిపోయింది. కరెంట్ కూడా పోయింది. నీట్గా ఉన్నాయి కృప, తెల్లగా. తక్కువ చేసుకుంటే బాగుంటాయి. ఆ లోపల నల్లగా ఉంది, అది దాన్ని తీలేమా? నీకు ఒక విషయం తెలుసా, మన అడవిలో దొరికే వాటికి పుట్టగొడుగులకి అలాగ ఉండదు, బాగుంటాయి. ఫ్రెష్ కదా, చిన్న మొగ్గల్లాగా, మన మల్లెపూల మొగ్గల్లాగా ఉంటాయి, ఇంత పెద్ద లావుగా ఉండవు. అసలు ఈ మన అడవిలోనే దొరకటం మానేసి, అది కాదు చిత్రమా, అసలు దొరకట్లేదు ఎంత ఎతికినా కానీ. వర్షాకాలం అంటలా అవి కానీ ఉసున్లు కానీ దొరకట్లా. ఎట్టేళ్ళు ఉంటాయి తెలియదు. నేనే ఒక్క ప్యాకెట్ సరిపోద్ది అనుకున్నాను. ఎక్కడ కోసిన తర్వాత 2 ప్యాకెట్లు కూడా ఏం చాలుతాయి అనిపిస్తుందా? చిన్న మొక్కకు ఇవ్వకు. పెద్దగా ఒక చిన్న దాంట్లో దాంట్లో 2 వేస్తున్నా, పెద్దనే 4 భాగాలు చేస్తున్నా. పుట్టుగొడుగులని కట్ చేసి పెట్టేసాను. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నా. పాత్రతే కాగింది, నెయ్యి వేస్తున్నా. నూనెగానే పోస్తున్నా. నూనె కాగింది, బిర్యానీ మసాలా వేసేస్తున్నా. బిర్యానీ మసాలా అయితే కాయిపోయింది. ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే వేసేస్తున్నా. త్వరగా ఎర్రగా రావడం కోసం కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా.
ఎర్రగా వచ్చేసాయి, ఎర్రగడ్డలు వచ్చేసాయి. ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేస్తున్నా. కొత్తిమీర కొద్దిగా. సరిగ్గా వస్తుంది స్మెల్. బాగా వస్తుంది, బాగుంది, బాగా ఉడికిపోతుంది. ఏంది నేను రాత్రి ఫంక్షన్లో 20 వాళ్ళు చూసాను. రెడ్ బకెట్ అంటే ఎంత ఉంటుంది? ఏంది బిర్యానీ బకెట్? బిర్యానీ బకెట్ రెడ్ బకెటే. అదిగో పైన ఉంది చూడు, మన ఇంట్లో ఉన్నాయిలే, వద్దులే. అబ్బా అట్లా బిర్యానీ అంటారు కదా. ఇప్పుడు చేస్తా దాంట్లో వేసి. అంతేనా? అయితే అట్లా కాదులే, ఒకసారి అది రెడ్ బకెట్ అట్లా ఎట్లాగుందో చిన్న ఒకసారి. ఆడు మనకు పచ్చ బకెట్ కూడా ఉంది. పచ్చ బకెట్ కాదు, ఏం కలర్ అదే? రెడ్ బకెట్ కావాలంటే 1 రూపాయకి. చూద్దాం, ట్రై చేస్తా ఒకరోజు. తింటావా రెడ్ బకెట్లో బిర్యానీ? ఏమో, నాకు నువ్వు చేస్తేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి మెత్తగా చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నా. ఓకే. దీంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కానీ వేసేస్తున్నా. మసాలా బాగా ఉడికింది. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే మసాలా వేసేస్తున్నా. గంటి పొడుగుంటే బాగుంటుందా? దాన్ని కలపడానికి గంటనే బాగుంది. మూత పెడుతున్నా. పెరుగు బిర్యానీ అంటే పెరుగు ఉంటేనే టేస్ట్. అన్నీ వేయాలి. బాస్మతి రైస్. బాస్మతి రైస్. మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నా. 2 గ్లాసులు వచ్చి బాస్మతి రైస్, 1 గ్లాస్ వచ్చి మసూరా బియ్యం, మిషన్ బియ్యం. పసుపు వేస్తున్నా. కారంగానే వేస్తున్నా. వద్దు కారం. ధనియాలు, జీలకర్ర దూరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలాలు మొత్తం వేసేస్తున్నా. గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి.
ఎన్ని గ్లాసులా? 3 గ్లాసులు బియ్యం కదా, 5.5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నా. ఇందాక ఇంతకు ముందు కొంచెం వేసున్నాను, మళ్ళీ చూసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే బాగా తినలే. ముందుగానే బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను. అప్పుడు ఈ బియ్యాన్ని బిర్యానీ చుట్లయితే పోసేస్తున్నా. ఇంకనేముంది, అయిపోయినట్టే బిర్యానీ. ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఇక్కడే ఉండి సన్న మంట మీద ఉడుకుతుందా లేదో చూసుకుంటా, మాడనీయకుండా చూసుకుంటా ఉండాలి. ఇంకా ఉప్పు చూస్తానా, సరిపోకుంటే వేసేసుకోవడం. సరిపోయింది, పర్ఫెక్ట్, బాగుంది. మూత పెట్టేస్తున్నా. నీళ్ళు మిడిపోయింది. వావ్, ఇంకొంచెం ఉంది, ఇంకా చెమ్మ ఉంది. ఇంకా బియ్యం కూడా కొంచెం ఉడగాల్సి ఉంటుంది. అప్పుడు ఆ చెమ్మకి ఆ బియ్యానికి దమ్ముగాని పెట్టేసాం అనుకో, ఉడికిపోయి పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. వంట అయితే రెడీ అయిపోయింది. ఏం వేసావు? కొత్తిమీర కాదు, అది దేని మీద ఉందో చూడు. చెప్పలేదా వీడియో తీనా? పిలుస్తా అంటే నువ్వు బయటకు రాకపోతుంది. నాకేమైనా పని త్వరగా అవ్వాలని, అది లాస్ట్ మూమెంట్కి వచ్చేటప్పటికి నీళ్ళు ఇంకిపోయి మాడిపోతుందని, అందుకని దీన్ని పెట్టేసి దాంట్లో సిమ్లో పెట్టిన తర్వాత అట్ట ఉడకేసా మాడకుండా. సూపర్ సూపర్ అమ్మాయి, కేక పుట్టించేసావు. నాకైతే టేస్ట్ చూడాలని ఉంది. టేస్ట్ చూడు. వాళ్ళ ఇంట్లో వద్దు, ఈ ఇంట్లో నేను అన్నం తిన్నానంటే బిర్యానీతో పాటు నేను కూడా ఉడికిపోతాను. నేను బయట కూర్చొని తింటానమ్మా సేగా. తినేస్తున్నా. ఆహా, సూపర్గా ఉంది కృప. బాగుంది. సూపర్గా ఉందండి. స్మెల్ మాత్రం. గుత్త వంకాయ, మామూలు వంకాయ ఇలా గుత్తంగా తీగూర చేసా. కొంచెం కాలుతుంది. చాలా అప్పటికి దించి కూడా చాలా సేపు అయింది, అది ఆపేసి. తిన్నా రా, తిన్నయా? రా, నా కోసం ఇంత కష్టపడి వంట చేసావు. ఫైవ్ స్టార్ హోటల్లో తింటుంది. నువ్వు ఎప్పుడు తిన్నావు 5 స్టార్ హోటల్లో? తిన్నా, కానీ అక్కడ టేస్ట్లు అంటున్నా. అక్కడ బాగా చేస్తారంట కదా వంటలు. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.